సో ఇప్పుడు మీలానే ఎగ్జాంపుల్ నేనున్న చిన్న నుండి నాలానే ఎదగాలనిపిస్తుంది. నాలానే చాలామంది మాస్ సింగర్స్ కానీ లేకపోతే ఎవరైనా సింగింగ్‌లో ఎదగాలి అనుకుంటే మీరు అంటే జస్ట్ ఒక సజెషన్ ఫ్రమ్ రాహుల్ సిప్లి గారు. అంటే నేను సజెషన్ ఇచ్చేంత పెద్దోడిని కాదు. బట్ నేను ఎట్లా పైకొచ్చినానంటే ఏదైనా పట్టుకున్నాను నేను ఏదైనా పట్టుకున్నానంటే ఏదైనా అనుకున్నానంటే సాధించేది వరకు వదలను. వెరీ నైస్. సో దట్ అది నన్ను నేను ఇన్స్పైర్ చేసుకోవడానికి, నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి దీస్ ఆర్ ద థింగ్స్. ఐ విల్ బి వెరీ పంక్చువల్ టు మై వర్క్, పంక్చువల్ టు మై ప్రొఫెషన్. ఏదైనా నేర్చుకోవాలన్నా అది వచ్చేదాకా నేర్చుకుంటాను, లేకపోతే ఏదైనా సాధించాలన్నా అది సాధించేదాకా ఊరుకోను. ఏదో మంచి పెద్ద మూవీలో సాంగ్ పాడాలన్నా ఎలాగైనా కష్టపడి పైకి ఎదిగి ఆ మూవీలో అలాంటి మూవీస్లో సాంగ్స్ పాడాలన్న కోరికలు తీర్చుకుంటాను. సో ఐఎమ్ వెరీ మచ్ అంటే కంపోజర్స్కి ఎంత మనము వాళ్ళు అనుకున్నది వాళ్ళు ఒక సాంగ్ కంపోజ్ చేసి ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతాము. కంపోజర్ ఒక విధంగా అనుకుంటే దానికి మించి మనం ప్రజెంట్ చేయగలగాలి యాజ్ బీయింగ్ ఎ ప్లేబ్యాక్ సింగర్. సో వాటన్నిటిలో ఐ విల్ బీ వెరీ పర్టికులర్. కొంచెం తీసుకుంటాను సెల్ఫ్ ఏమంటారు దాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ లెక్క తీసుకొని అరే నేను చెయ్యాలి కంపల్సరీ, లేకపోతే నా ఇజ్జత్ పోతుంది అన్నట్టు. పట్టుదల 100%. అదే పట్టుదల ఇండిపెండెంట్ మ్యూజిక్లో కూడా వచ్చింది. అందుకనే ఇండిపెండెంట్ సాంగ్స్ అన్ని హిట్ అయినాయి. అండ్ సేమ్ థింగ్ ప్లేబ్యాక్ సింగింగ్లో. దిస్ ఈజ్ మై థింగ్. హౌ ఐ నేర్చుకోవడం ఎక్కువ నాకు అలవాటు, ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ థింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ సింగర్స్కి అంటే ఐ మీన్ గల్లీకి టాలెంట్ ఉన్నది బేసికల్లీ. నేనే ప్లేబ్యాక్ సింగర్ ఎందుకైనా అంటే దాంట్లో అంటే జనరల్లీ అందరు మా సింగర్స్ కూడా ఇంత పెద్ద ప్లేబ్యాక్ సింగర్స్ ఎట్లా అయ్యారంటే ఓన్లీ సింగింగ్ కాదు, బిహేవియర్ అండ్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. సో దట్ విల్ మేక్ build your communication skills, that will build your approach. సో ఇవన్నీ తర్వాతనే ఐ థింక్ టాలెంట్. కమింగ్ టు యువర్ యాక్టింగ్, రంగం మార్తాండ మూవీలో చూసాము. అండ్ టు బీ ఫ్రాంక్ అండి, మై మదర్ వాజ్ సో అసలు ఎంత ఫ్యాన్ అంటే మీకు. రాహుల్ ఎంత బాగా చేసిండు, మంచి క్యారెక్టర్. రాహుల్ మంచి ఫ్రమ్ ద బిగ్ బాస్. అసలు రాహుల్ ఓ మై గాడ్, నేను ఇంత అనుకోలేదు. మా ఇంట్లో బిగ్ బాస్ మంచి చూస్తారనమాట. సో మీరు వచ్చినప్పుడు బిగ్ బాస్ దగ్గర నుండి మై మామ్ గోట్ ఫ్యాన్ మీకైతే. అండ్ రంగం మార్తాండ ప్రత్యేకంగా చాలా బాగుంది, రాహుల్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది అని చెప్పి పర్టికులర్గా చెప్పారు నాకు. అండ్ దిస్ ఇంటర్వ్యూ నిజంగా మమ్మీ చాలా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఆ మూవీ గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మమ్మీకి పెద్ద థ్యాంక్స్ అండి ఫర్ అప్రిషియేటింగ్ మీ. అండ్ దాని తర్వాత డెఫినెట్లీ వాంట్ టు థ్యాంక్ వంశీ గారు, కృష్ణవంశీ గారు. హీఈస్ ద వన్ హూ గేవ్ మీ దట్ రోల్. హీఈస్ ద వన్ హూ మేడ్ మీ టు యాక్ట్ లైక్ దట్. అండ్ హీఈస్ ద వన్ హూ డిసైడెడ్ మై క్యారెక్టర్ ఇన్ ద మూవీ. సో ఐమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. డెఫినెట్లీ మంచి పేరు వచ్చింది. ఇంకా ముందు కూడా చిన్న ప్రాజెక్ట్స్ ప్లాన్ అవుతా జరుగుతున్నాయి. ఇంకా ఏమన్నా వస్తుంది? సో చాలా బాగా చేశారండి యాక్టింగ్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ సడన్లీ మిమ్మల్ని చూసినప్పుడు రాహుల్ గారు అని. లేదు మీరు చేయకపోయిన మీ ఫేస్ అంటే దాంట్లో కూడా వాడుక భాష, ఈ హైదరాబాదీ వాడుక భాషనే యూజ్ చేసిన. సో అది నేను న్యాచురల్గా ఎట్లుంటానో అట్లనే ఉన్నా అంతే. సో యాక్టింగ్ ఆ ఎమోషనల్ సీన్స్ దగ్గర కొంచెం తడబడ్డా, ఎందుకంటే పెద్ద ఆర్టిస్టులతో సీన్స్ కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి. అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లైక్ 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, జరుగుతూ ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఒక 2-3 జరుగుతూ ఉన్నాయి. క్యారెక్టర్ రోల్స్, నైస్ క్యారెక్టర్ రోల్స్. సో ఓన్లీ సింగింగ్ అంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పారు ఏదన్నా వస్తే ఇట్లా చేస్తాము అని చెప్పి, సింగింగ్ ఒకటేనా, ఇంకా సాంగ్ రైటింగ్ కానీ అలాంటివి ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయా? సాంగ్ రైటింగ్ రాసినా కదండి, పూర్ బాయ్ హవలా కానీ వాల్యూ లేదు అని అట్లా. నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్లో కూడా ఇలానే ఉండాలి అని కాకుండా ఏదొచ్చినా ఓకే అన్నట్టు అంటే డెఫినెట్లీ ఒక ఆర్టిస్ట్కి కానివ్వండి, ఒక సింగర్కి కానివ్వండి, అంటే వాళ్ళు అనుకున్న ప్రొఫెషన్లో అవకాశం దొరకడమే పెద్ద విషయం అని నా ఉద్దేశం. అలాంటి వాటిల్లో ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా ప్రతి ఒక్క దాన్ని సద్వినియోగం చేసుకోవడమే నా పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రోమోలో చూసాము లైక్ దెర్ ఇస్ అ స్మాల్ ఫైట్ విత్ మంగ్లీ మ్యామ్ అండ్ యూ. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ దేర్? అంటే నథింగ్, అది ఇట్స్ టీజింగ్ అంతే. ఊరికే ఫన్ మజాక్ బీయింగ్ ఆన్ జడ్జెస్ సీట్స్ కొంచెం నథింగ్ హ్యాపెండ్ అండి. ఇట్స్ టీజింగ్ అంతే, ఊరికే చిన్న మస్తీ మజాక్ అంతే అది. అండ్ సో అలా అప్పుడప్పుడు సీరియస్ అవుతూ ఉంటాం, అప్పుడప్పుడు నవ్వుకుంటాం, అప్పుడప్పుడు విల్ ఎవ్రీథింగ్. ఒక షో ఉన్నప్పుడు ఎవ్రీ ఎమోషన్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి దట్స్ ఇట్. అంతకుమించి ఏం లేదు. అండ్ రాహుల్ గారి పెళ్ళి ఎప్పుడు అని మా జనాలు అడుగుతున్నారు. అండ్ ఇస్ దర్ ఎనీ రిలేషన్ ఆర్ సంథింగ్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా చెప్పచ్చా చెప్పకూడదా? ఒకసారి చెప్పండి. ఉన్నాగా నేను ఎందుకు చెప్తా కానీ, కాకపోతే ఏంటంటే ఎవరు ఇస్తలేరు పిల్లని నాకు. సో అట్లా పిల్లని చూస్తున్నారు. మా పేరెంట్స్ కూడా చూస్తున్నారు పిల్లని, చూస్తున్నారు. లవ్ ట్రాక్ లో కానీ అట్లాంటివి అయితే లేవంటారా? లవ్ ట్రాక్ రాహుల్ గారు సింగిల్, రెడీ టు మింగిల్. డెఫినెట్లీ అండి. ముందు అంటే నాకు కూడా ఏజ్ కొంచెం ఎక్కువైతుంది కాబట్టి ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైం టు గెట్ మ్యారీ.
సో అట్లా 2-3 సంవత్సరాల్లో మా పేరెంట్సే చేస్తారు అంతే. సో ఎస్ అంటే మొన్న ప్రోమోలో రీసెంట్గా మన హమీదా గారిని లిఫ్ట్ చేశారు కదా, వెయిట్ ఉన్నారా మనలో అనమాట? లేదండి, లిఫ్ట్ ఏం లేదు, కంఫర్ట్గానే ఉండే. బట్ ఏంటంటే చెప్పినా కదా ఇంతకుముందు, ఇట్ వాస్ టీజింగ్ కైండ్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఇన్ ద షో అంతే, ఇంక్లూడింగ్ ఇన్ ద షో. ఓకే, మీరు RRR తర్వాత ఒక హైట్స్కి రీచ్ అయిపోయారు, ఆస్కార్ తర్వాత ఇంకేడుకో వెళ్ళిపోయారు. ఓకే, సో ఎస్ తర్వాత ఆఫ్టర్ దాట్ మీకు ఏం ఆపర్చునిటీస్ వచ్చాయి నెక్స్ట్ కొన్న ప్రాజెక్ట్స్ అనమాట? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చాలా ప్రాజెక్ట్స్లో పాడానండి, కాకపోతే పెద్ద మూవీస్ కాబట్టి రివీల్ చేయలేను, ఎందుకంటే దాంట్లో వాయిస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు టిల్ ద రిలీజ్ వరకు కూడా. అందుకనే సింగర్స్ ఎవరు వాళ్ళు పాడే ప్రాజెక్ట్స్ చెప్పుకోరు, ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు చెప్పుకున్నాం అనుకో, రేపు లేదనుకో సినిమాలో వాయిస్ ఇజ్జత్ పోయినట్టు అవుతుంది, మళ్ళీ మీరే చేస్తారు అప్పుడు చెప్పినటువంటి రావులు ఇప్పుడు లేదని చెప్పేసి. సో అట్లా జనరల్ ఏంటంటే డెఫినెట్లీ మంచి ప్రాజెక్ట్స్లో పాడున్నాను, మంచి పెద్ద ప్రాజెక్ట్స్లో. నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ టు లిజన్ దట్. మంచి పెద్ద హీరోస్కే పాడున్నాను. దిస్ ఈజ్ ఓన్లీ 1 క్లూ అంతే. చెప్పండి, అంటే లైక్ మిమ్మల్ని గేమ్ చేంజర్ ఇట్లా అనుకోవచ్చా? అసలు నేను గేమ్లోనే లేనండి, నేను ఇక్కడ చేంజ్ చేస్తాను గేమ్ని. కానీ మీరు బిగ్ బాస్లో కూడా సడన్ గేమ్ చేంజర్ అయ్యారు, లేదు మీరు చెప్పాల్సిందే. బిగ్ బాస్లో కూడా నా అలాగే న్యాచురల్గా ఉండే, నేను వాస్తవం చెప్తున్నాను. నథింగ్ ఐ వాజ్ యాక్టింగ్. నేను అన్ని రోజులు ఉంటాను, నాకే విశ్వాసం లేని పోయినా 2-3 వారాల కోసం టైంపాస్ చేసి వస్తామని పోయినా. మీ లైఫ్లో ఇప్పటి వరకు మీరు మీ ఒడిదుడుకుల్ని కానీ ఏమన్నా తట్టుకుని వచ్చే ఉంటారు నాకు తెలిసి. బెస్ట్ రూమర్ కానీ వర్స్ట్ రూమర్ కానీ ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి. రూమర్స్ అనేటివి సెలబ్రిటీస్ అన్నప్పుడు కామన్ అండి. వరస్ట్ రూమర్ వచ్చేసి అప్పుడెప్పుడు మన ఒక క్లబ్లో డ్రగ్స్, అది ఒక వరస్ట్ రూమర్. అంటే మనం చేయనప్పుడు అంత మీడియాలో ప్రొజెక్ట్ అయితే డెఫినెట్లీ లైఫ్ లాంగ్ బాధ ఉంటుంది కదండి. మిగిలితే అన్ని వెరీ కామన్ థింగ్స్ కానీ, బట్ కాకపోతే అలాంటి రూమర్స్ అనేటివి లైఫ్లో ఒకసారి పడితే మచ్చపడితే ఎందుకంటే జనాలకు ఆ ఒపీనియన్ ఉండిపోతుంది. అరే అప్పుడు ఉండే కదా, ఇప్పుడు ఉండే కదా. బేసికల్గా వాళ్ళకి పాపం జనాలకు తెలియదు. అరే మనం ఎంత చెప్పినా నమ్మం, ఎందుకంటే మనం మాట్లాడే స్టైల్ ఎట్లుంటుంది కాబట్టి, ఓల్డ్ సిటీ నుంచి ఉన్నాం కాబట్టి తెలియదు. బట్ దగ్గర నుండి కూడా జనాలు ఎవరు చూడరు యాక్చువల్లీ, మన లైఫ్ ఏంటో జడ్జ్ చేసేస్తారు. మీడియాలో చూసిద్దే కదండి వాళ్ళు నమ్మేది. సో అట్లా అప్పుడు ఆ ఒక్క రూమర్ అనేది నన్ను బాగా డిస్టర్బ్ అప్పుడు అంతే. మీరు చెప్పండి, నా లైఫ్లో బెస్ట్ రియాలిటీ బెస్ట్ థింగ్ ఏదై ఉండొచ్చు? నాకైతే ఆస్కార్. మరి అంతే, నాకు కూడా అంతే. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ జీ. మీ కంటెస్టెంట్స్కి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అఫ్ కోర్స్ మీ కెరియర్కి కూడా విషింగ్ యూ వెరీ 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 గుడ్ లక్. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు దక్కింది మీతో ఇంటర్వ్యూ చేయడానికి ఫస్ట్ టైం. అండ్ హీ వాజ్ సచ్ ఏ చాలా చాలా మంచి పర్సన్ అనమాట. నాకు చూడగానే వెంటనే ఐ వాజ్ కనెక్టెడ్ దట్ డౌన్ టు ఎర్త్ అని. సో ఎస్, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ యూ విల్ బీ హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ సూపర్ సింగర్. ఎస్, థ్యాంక్ యూ. సో చూసారుగా, ఇది ఈరోజు మన స్వతంత్ర టీవీ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరో గెస్ట్తో కలుద్దాం. బాయ్.